హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు ఇంకొక మంచి డిజైన్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ డిజైన్ వచ్చేసరికి మీరు ఎవరైనా సరే కుట్టుకోవచ్చు. అంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కుట్టుకోవచ్చు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా సరే ఈ వర్క్ అనేది మీకు మీరే చేసుకోవచ్చు. నేనైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా కూడా. ఫస్ట్ అయితే నేను ఈ డిజైన్ అనేది డ్రా చేసుకున్నప్పుడు ఇలా పేపర్ కటింగ్ అనేది చేసుకోండి. అంటే మీకు బొట్టు బిళ్ళల ప్యాకెట్ కానీ లేదంటే ఏమైనా కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదా, ఆ విధంగా కట్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు కొంచెం అన్నీ కూడా సమానమైన సైజులో వస్తాయి అన్నమాట, కరెక్ట్గా ఉంటాయి. దాని గురించి నేను ఈ విధంగా చూపించాను. ఈ డిజైన్ డ్రా చేసి అవన్నీ కూడా పెట్టేటప్పటికి వీడియో మరీ లెంతీ అయిపోతుంది. నేను లాస్ట్లో మీకు పిక్స్ యాడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకుని. లేదు అంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను పోస్ట్ చేస్తాను డిజైన్ డీటెయిల్గా, అంటే ఒక ఫోటో తీసి పెడతాను. ఇప్పుడైతే నేను మిడిల్లో ఈ కుందన్ అనేది అంటించాను. ఇదేంటంటే శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్, కానీ నాకు ఇక్కడ గ్రీన్ కలర్ దొరకలేదు కుందన్స్ అనేవి. సో నేను మల్టీ కలర్ కుందన్ ఉంటుంది కదా, అది నేను ఇక్కడ అంటించాను మధ్యలో మిడిల్లో. దాని చుట్టూరు కూడా షుగర్ బీడ్స్ అనేవి కుడుతున్నాను. మీరు ప్రతిసారి కౌంట్ చేసుకోనవసరం లేకుండా అదే సైజు కదా కుందన్ మీరు ప్రతిసారి యూజ్ చేసేది, కాబట్టి ఈసారి కౌంట్ చేసుకోండి. ఫస్ట్ టైం కుట్టినప్పుడు నాకు మొత్తం 14 షుగర్ బీడ్స్ పట్టినాయి మొత్తం రౌండ్కి. ఆ 14 ఇంకా నెక్స్ట్ టైం ప్రతిసారి కూడా 14 ఎక్కించుకుంటాను అనమాట. 14 ఎక్కించుకుని కుట్టేసుకుంటాను. ప్రతిసారి సరిపోయిందా లేదా అని చూసుకోవడం వేస్ట్, టైం వేస్ట్. తర్వాత దాని చుట్టూరు కూడా ఈ విధంగా మనం కుట్టుకోవాలి. ఒక 3mm బీడ్ తీసుకున్నాను, ఒక షుగర్ బీడ్. ఇవి చిప్స్ అంటారు, వీటిని చమ్కీస్ అని కూడా అంటారు. ఈ చిప్స్ని యూజ్ చేశాను అనమాట. అంటే కొంచెం షైనింగ్గా మెరుస్తున్నట్టు ఉండాలి బ్లౌజ్ అని. ఎందుకంటే శారీ అంతా కూడా కొంచెం డల్గా ఉంటుంది. అంటే డల్ అంటే డిజైన్ ఏమి ఉండదు, చెక్స్ ప్యాటర్న్లా ఉంటుంది. సో అందుకని నేను కొంచెం బ్లౌజ్ అనేది హైలైట్ చేయాలనుకున్నాను. దాని గురించి ఈ విధంగా మొత్తం అంతా కూడా కుట్టేసుకున్నాను చుట్టూరు. ఇవైతే కౌంట్ ఏముండదు, మనం తీసుకున్న సర్కిల్ బట్టి ఉంటుంది మొత్తం అంతా కూడా. నేను ఏది చూపించినా సరే డబుల్ స్టిచ్ అనేది కన్ఫర్మ్ చేయండి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా. ఎందుకంటే మనం నార్మల్ నీడల్తో చేస్తున్నాం కదా. ఇక్కడ లీవ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ చైన్ స్టిచ్ వేసి ఉంచాను. ఆల్రెడీ చైన్ స్టిచ్ అనేది కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది. తర్వాత లేదంటే నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నాకు చిన్న క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఈ కొమ్మ స్టార్టింగ్ నుండి కూడా కట్ బీడ్స్ అనేవి వరుసగా కుట్టుకుంటూ రావాలి ఒక లైన్లో వచ్చేలాగా. నేను ఎప్పుడు చెప్పే ప్రాసెసే. ఒక 4 బీడ్స్ తీసుకుని ఎక్కడ వరకు సరిపోయిందో అక్కడికి నీడిల్ దించేసుకుని 2 బీడ్స్ ముందర నుండి మళ్ళీ నీడిల్ అనేది పైకి తీసుకుని మళ్ళీ బీడ్స్ కంటిన్యూ చేయాలి ఈ విధంగానే స్టిచ్ అనేది. అప్పుడు ఏంటంటే మగ్గం వర్క్లో ఉన్నట్టుగా లైన్గా వస్తాయి, లేదంటే అటు ఇటు చెదిరిపోయినట్టు అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ పైన ఇప్పుడు నెక్ లైన్ పక్కనున్న లీవ్స్ అన్నీ కూడా మనం కట్ బీడ్స్తోనే డిజైన్ చేసుకోవాలి. ఇటు సైడ్ అన్నీ కూడా వేరేగా వస్తాయి, నేను చూపిస్తాను నెక్స్ట్లో. మీకు ఈ విధంగా కట్ బీడ్స్ కూడా మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది. మనకి ఇలా క్రాస్గా వేసుకోవాలి. స్ట్రైట్గా వేసుకునే కంటే క్రాస్గా వేసుకుంటే లుక్ అనేది కొంచెం బాగుంటుంది. ఇక్కడ నెక్ లైన్ చూసారు కదా, అది కూడా నేను క్రాస్గా వేశాను, అంటే పక్క పక్కన వేయలేదు. ఆ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను, అంటే షార్ట్స్లో పెడతాను. ఎందుకంటే అవన్నీ కూడా నేను ఇందులో యాడ్ చేయడం వల్ల ఏంటంటే లెంతీ అయిపోతుంది వీడియో అనేది. ఈ లెంతీ వీడియోస్ ఏంటంటే చూడడానికి ఇష్టపడరు, ఏంటంటే ఏం చూస్తాంలే అన్నట్టు ఉంటారు. కానీ ఏంటంటే మీరు ఈ వీడియో చూసి డైరెక్ట్గా వెళ్ళి మీ బ్లౌజ్ మీద వర్క్ చేసేసుకోవచ్చు, అంత క్లియర్గా ఉంది వీడియో అనేది. అండ్ లాస్ట్ టైం కూడా వీడియో చాలా బాగా చూసారు, వ్యూస్ అవి బాగానే వచ్చాయి. సో నేను అందుకనే అలా మీరు చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా ఇంకా మంచి మంచి డిజైన్స్ అనేవి చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ పక్క పక్కనే ఉన్న 2 లీవ్స్ కూడా జర్దోజీతో కుట్టుకోవాలి. నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. క్లియర్గా చెప్పాను జర్దోసి ఎలా కుట్టుకోవాలి అనేది. ఈ విధంగా మనకి మధ్యలో అడ్డంగా ఎందుకు వేశాను అంటే కొంచెం మరీ ఫ్లాట్గా కాకుండా కొంచెం మంచిగా కనపడేటట్టు ఉండాలి, పైకి ఇలా నీట్గా అందంగా ఉండాలి అని నేను ఈ విధంగా వేశాను. వేసి ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్ అనేవి, నాకు ఎంత సైజు కావాలి అనేది. మనం ఆల్మోస్ట్ అన్ని లీఫ్లు ఒక సైజ్ బట్టి పెట్టుకున్నాం కాబట్టి అన్నీ కట్ చేసి పెట్టుకోండి ముందుగా మీరు, అంటే మీకు ఖాళీ దొరికినప్పుడు. ఇదంతా వర్క్ అంతా కూడా నాకు ఒక 4 డేస్ పట్టింది మొత్తం వర్క్కి. అంటే బ్యాక్ నెక్కి. ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి 1 డే. నేను ఇప్పుడు చూపిస్తున్నది మీకు ఫ్రంట్ నెక్. అంటే బ్యాక్ నెక్ ఫస్ట్ డిజైన్ చేసుకుంటాను, చెప్పాను కదా. ఇవన్నీ కూడా మన ఓన్ క్రియేషన్ అనమాట. అంటే ఎలా అంటే నేను ఒక పిక్చర్ చూస్తాను, కానీ దానిలా మాత్రం చేయను. ఎందుకంటే అది చేస్తూ చేస్తూ వెళ్తూ ఉంటే నాకు కొంచెం నచ్చలేనట్టు అలా అలా అవుతుంటే ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను ఆ డిజైన్కి. యాక్చువల్గా ఇది చూసిన 2 డిజైన్స్ చూసి
నేను స్టార్ట్ చేశాను. ఆ 2 కలిపి కుడదాము అని నాకొక ఐడియా ఉండి, దాన్ని బట్టి నేను ఈ విధంగా కుట్టుకున్నాననమాట. తర్వాత ఇక్కడ 2 లీఫ్ కంప్లీట్ అయిపోయాయి కదా! ఇప్పుడు మధ్యలో ఉన్న లీఫ్‌ని వచ్చేసరికి థ్రెడ్ వర్క్ చేస్తాను. ఇక్కడ ఎక్కువగా నేను థ్రెడ్ అనేది ఎందుకు యూజ్ చేయలేదంటే, ఇది కొంచెం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. పింక్ కలర్ కదా! ఆల్మోస్ట్ పింక్ అనేది చాలా వాటికి మ్యాచ్ అయిపోతుంది. అందుకనే నేను గ్రీన్ కలర్ అనేది కొంచెం తక్కువ యూజ్ చేశాననమాట. ఓన్లీ ఈ పైన ఉన్న లీఫ్‌లకి మాత్రమే ఈ గ్రీన్ కలర్ యూజ్ చేశాను. ఈ కుట్టు అనేది చాలా ఈజీ అసలు. నాకు తెలిసి ఫిష్ టైల్ ఏదో అంటారు సంథింగ్, నాకంత ఐడియా లేదు. మనకి ఫస్ట్ మిడిల్‌లోంచి కిందకి వేసుకోవాలి. తర్వాత దాని నుండి ఇలా సైడ్‌కి అనమాట లీఫ్ ఏదైతే షేప్‌లో ఉందో ఆ షేప్‌లో ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఏంటంటే మనకేమవుతుందంటే ఒక మంచి నీట్ లుక్ ఉంటుందనమాట. అంటే మనం ముద్ద కుట్టు అంటాం కదా! ఆ కుట్టు కంటే కూడా ఇది ఇంకొంచెం నీట్‌గా ఉంటుంది. తర్వాత దీని మధ్యలో నేను జర్కాన్ స్టోన్స్ కూడా అంటించాను. అది లాస్ట్ బిట్‌లో యాడ్ అవుతుంది. చూడండి. ఈ విధంగా మనకి ఈ ఫ్లవర్ కుట్టాం కదా! ఆ ఫ్లవర్ పైన లీఫ్‌లకి కూడా మనం ఇదే గ్రీన్ సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. తర్వాత ఇటువైపు ఇలా వంపు ఉంది కదా! అంటే కొమ్మలా ఉంది కదా! దానికొచ్చేసరికి నేను ఈ విధంగా చిప్స్‌తో చేశాను. యాక్చువల్‌గా నేను చూసిన డిజైన్‌లు ఇవేమీ లేవనమాట. నేనేంటంటే మరీ బోడిగా అనిపించింది నాకెందుకో. అందుకని ఇక్కడ కొంచెం యాడ్ చేసినట్టు ఉంటుందని యాడ్ చేశాను. ఇదొచ్చేసరికి ఫస్ట్ మిడిల్‌లోది కొంచెం పొడవుగా వేసుకోవాలి. ఇది లవంగం స్టిచ్ అంటారు. అంటే మనం ముడి కుట్టు అనుకోండి, ఏ ప్లేస్‌లో అయితే ముడి వేయాలనుకున్నామో అదే ప్లేస్ వేసేస్తాం కదా! ఇది అలా కాదు, కొంచెం పొడవుగా వేసుకోవాలనమాట. మిడిల్‌లోది పెద్దగా వేశాను. అటు ఇటు కొంచెం చిన్నగా వేశాను. ఇక్కడితో మన థ్రెడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఆ రెండిట్లకి నేను థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ పైన కొమ్మలా ఉంది కదా! ఆ కొమ్మకొచ్చేసరికి కట్ బీడ్స్ అనేవి కుడుతున్నాను. ఇక్కడ నాది కెమెరా ఎందుకో కొంచెం బ్లర్ అయిపోయింది. నేను చెక్ చేసుకోలేదు. అంటే నేను ఇక్కడ కుడుతున్నాను కదా! నేనే చూసుకోవడం, నేనే కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అది బ్లర్ వచ్చిన తర్వాత వీడియో అంతా అయిపోయాక చూసుకున్నాను. అప్పుడు అనిపించింది అయ్యో! ముందరే చూసుకోవాల్సిందని. కానీ క్లియర్‌గానే అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను వీడియో అయితే. ఇక్కడ లాస్ట్‌లో వచ్చేసరికి ఒక 3 బీడ్ ఇది. అంటే వైట్ బీడ్ అది తీసుకున్నాను. దానిని తర్వాత ఒక షుగర్ బీడ్ 2 కలిపి ఎక్కించుకొని నీడిల్‌లో కిందకి దించేసాను. తర్వాత ఇక్కడ వచ్చేసరికి 2 కట్ బీడ్స్, ఒక 2 బీడ్ అదే వైట్ బీడ్, ఒక షుగర్ బీడ్. ఇవి ఇలా 3 కాదు సో 4 కలిపి ఇలా కిందకి దించేసుకోవడమే అనమాట మొత్తం అంతా కూడా. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అవన్నీ కూడా మీరు 2 టైమ్స్ అనేవి స్టిచ్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియో లెంతీ అయిపోతుందని నేను తర్వాత వేసుకున్నాను అనమాట 2 టైమ్స్. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆ విధంగా. తర్వాత ఇక్కడ ఫ్లవర్‌కి పైన అంటే ఈ లీఫ్‌లకి ఆ లీఫ్ సింగిల్ లీఫ్‌కి మధ్యలో వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడైతే ఇది రైస్ బీడ్ అంటారు. ఈ రైస్ బీడ్ ఒకటి, ఒక షుగర్ బీడ్. ఈ విధంగా మీరు 3 కింద కుట్టుకోవాలనమాట. 2 వైపులా కుట్టేసుకున్న తర్వాత మిడిల్‌లోది కుట్టుకోండి, నీట్‌గా ఉంటుంది. తర్వాత అటు సైడ్ కొంచెం స్పేస్ తక్కువుంది. అంటే సేమ్ బీడ్స్ మనం అటు సైడ్ కూడా కుట్టుకోవచ్చు. కానీ స్పేస్ కొంచెం తక్కువుంది కదా! ఏంటంటే నెక్ లైన్ పక్కన. దానికి ఏం చేయాలి అంటే ఇక్కడ పైన కుట్టాం కదా! వైట్ బీడ్స్ చిన్న చిన్న బీడ్స్. ఆ బీడ్స్ సేమ్ ఇక్కడ ఎలా కుట్టామో 3 చొప్పున 3 చొప్పున అదే విధంగా అక్కడ కూడా కుట్టుకోవాలనమాట. ఇది వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంది. కానీ నేను ఇయన్నీ క్లియర్‌గా చెప్పడం వల్ల ఏంటంటే మీకు కొంచెం ఎక్కువ అయిపోతుందనమాట టైం అనేది. అలాగే స్కిప్ చేయకండి. మీరెక్కడ స్కిప్ చేసినా కూడా ఇవన్నీ మిస్ అయిపోతారు. మీరు ఇదంతా కూడా చూసుకొని మీ బ్లౌజ్ పైన మీరు వర్క్ చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత క్లియర్‌గా ఉంది వీడియో అనేది. అంటే కొత్త వాళ్ళు కూడా చేసుకునేటట్టే. అలాగే మన ఛానల్‌లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ప్రీవియస్ వీడియో ఉంది కదా! సేమ్ ఇలాగే మగ్గం వర్క్ లుక్‌లో వచ్చేలాగే నేను చేశాను. ఆ వీడియోకి అయితే వ్యూస్ బాగా వచ్చాయి. బాగా ఎంకరేజ్ చేశారు నన్నైతే. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకునే ఈ వీడియో అనేది చేస్తున్నాను నేనైతే. యాక్చువల్‌గా ఇంత వర్క్ అనుకోలేదు. ఏదో సింపుల్‌గా చేసేద్దాంలే అనుకున్నాను. కానీ ఏంటంటే కొంచెం మీకు చూపించినట్లు అవుతుంది అని నేను ఈ విధంగా చేశాను. చాలామంది చేస్తారు. ఏంటంటే వాళ్ళకి వాళ్ళు చేసుకునేది చూపిస్తారు. అది మళ్ళీ మీరు చేసుకోగలుగుతారా లేదా అనేది తెలీదు కదా! నేను ఎందుకు అంటే ఇంత క్లియర్‌గా వీడియో పెడుతున్నానో మీరు అర్థం చేసుకుని మీ బ్లౌజ్ మీద మీరు కుట్టుకుంటారు. ఎందుకంటే నేను చాలా వీడియోసే చూశాను. జస్ట్ చూసేదాన్ని అది ఎలా కుట్టారో ఏంటో అన్నట్టుగా అంటే వాళ్ళకి వాళ్ళు కుట్టుకున్నామని చూపించేవాళ్ళు అంతే. కానీ ఈ వీడియో అలా కాదు. ఇది చూసి మీరు కుట్టుకోవచ్చనమాట. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న క్లిప్ అనేది నేను అంటే స్టార్టింగ్‌లో కుట్టడం మర్చిపోయాను. తర్వాత కుడుతున్నాను. ఈ పైన అనమాట. ఈ రౌండ్ తిరిగే పైన ఉంది కదా! అక్కడ కూడా ఇలాగే మనం 3 బీడ్స్ అనేవి కుట్టుకోవాలి.
ఈ విధంగా మనం బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను లీఫ్‌లో 3 జర్కాన్ స్టోన్స్ అనేవి అంటించాను కదా! ఇలా వంపు తిరిగే ప్లేస్‌లో కూడా నేను 3 స్టోన్స్ అనేవి అంటించాను. వాటి చెప్పినప్పుడు ఈ సోదంతా చెప్పేసాను కదా! అందుకని మీకు అది మిస్ అయ్యింది అక్కడ చెప్పడం అనేది. అలాగే మన వీడియో అనేది చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరెక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏదెలా కుట్టుకోవాలి అని. అలాగే మనం ఇలా క్లాత్ పైన చేసుకునే వాళ్ళకి మార్కింగ్ ఒకవేళ తెలీదు అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో బ్లౌజ్ అదే క్లాత్ పైన ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. బ్యాక్ నెక్ చూసారు కదా! ఇంత బాగుంటుందనమాట ఈ డిజైన్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈ డిజైన్ అనేది మేము ట్రై చేస్తాము అని. అలాగే నేను ఇందులో కొన్ని మిస్ అయ్యాయి కదా! డిజైన్ డ్రా చేయడం, తర్వాత కట్ బీడ్స్ కుట్టడం అంటే నెక్ లైన్ అవన్నీ నేను షార్ట్స్‌లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.